ధర్మమూర్తి, రాముని యొక్క ధర్మము, రాముని యొక్క సత్యము, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలిసాయండి? ఎలా తెలిసాయి? అలాగే శ్రీకృష్ణుడి యొక్క గుణగణాలు, శ్రీకృష్ణుడి యొక్క చతురత, శ్రీకృష్ణుడి యొక్క గురుతత్వము, శ్రీకృష్ణుడి యొక్క జగద్గురుతత్వము, శ్రీకృష్ణుడి యొక్క ధర్మము, శ్రీకృష్ణుడి యొక్క ధర్మ పక్షపాతి, ఇవన్నీ కూడా మనకి ఎలా తెలిసిందండి? వ్యాసుల వారి రచనలతో ద్వారా తెలిసింది. రాముడు వారు తన చరిత్ర రాసుకోలేదు, శ్రీకృష్ణుడు తన చరిత్ర రాసుకోలేదు. సత్యం. సో రాముల వారి చరిత్రని మనకు అందించిన వాడు వ్యాస వాల్మీకి మహర్షి, మహాసద్గురు. వీళ్ళందరూ కూడా మహర్షులు, వీళ్ళందరూ కూడా సద్గురువుల కింద భావించండి. మన వాళ్ళందరూ సద్గురువులే. సో నేనేది అంటే ఒక సద్గురువు వల్ల మనకు రాముడు అంటే ఏంటో తెలిసింది. ఆయన పేరు వాల్మీకి మహర్షి. ఆ రాముల గుణగణాలు మొత్తం రామాయణంలో ఆయన అంతా అన్ని. అలాగే కృష్ణుడి గురించి మొత్తం మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది కూడా ఒక సద్గురువు, ఆయన పేరు వ్యాసుడు వారు. మీరు ఏదైనా తీసుకోండి. అలాగే మీరు మనం చేస్తున్న వ్రతాలు, సౌరకాది మునులకు మన సూత మహర్షి చెప్పాడు. మనం ఆచరిస్తున్న వ్రతాలు కానీ, పూజలు కానీ, పునస్కారాలు కానీ సూత మహర్షి సౌనకాది శిష్యులకి నైమిషారణ్యాల్లో చెప్పాడు. సో ఇక్కడ సూత మహర్షి ఎవరు? మహాసద్గురు. ఆయన వల్లే కదా ఇవన్నీ వచ్చాయి. ఈ వ్రతాలు, నోములు, సత్యనారాయణ వ్రతం కావచ్చు, ఈ వ్రతం కావచ్చు, ఏ వ్రతమైనా సరే సూత మహర్షి ద్వారా. ఉపనిషత్తులు ఎంతమంది ఉన్నారు? ఉద్దాలకుడు ఉన్నాడు, పిప్పిలాదుడు ఉన్నాడు, అంటే తైత్రేయుడు ఉన్నాడు. వీళ్ళందరూ కూడా మనకి ఉపనిషత్తులు అందించారు. 108 ఉపనిషత్తులు, 108 మంది సద్గురువులు అందించారు. ఇంకా వేదాల్లో చెప్పక్కర్లేదు. అత్రి మహర్షి, భరద్వాజుడు, గౌతముడు, ఇంకా లెక్కలేనండి, అగస్త్యుడు, కపిల మహర్షి. సో వీళ్ళందరూ కూడా ఏంటంటే భగవత్ తత్వాన్ని ప్రజలకు అందిస్తారు. ఈ సద్గురువు పని ఏంటంటే భగవంతుని యొక్క తత్వాన్ని, పరమాత్మ యొక్క తత్వాన్ని సులువుగా ఆయా కాల వర్తమాన పరిస్థితులను బట్టి అప్పుడు శ్లోకాల్లో వర్ణించారు. చాలా కష్టం మన ఉపనిషత్తులు వాటిని అర్థం చేసుకోవడం. తర్వాత స్లోగా భగవద్గీత, స్లోగా ఇంకా కావ్యాలు, ఇతిహాసాలు, పురాణాలు వచ్చాయి. వీళ్ళందరూ కూడా ఆ యొక్క పరిస్థితిని బట్టి, ఆ యుగాన్ని బట్టి, మానవుల యొక్క ఆలోచన విధానాన్ని బట్టి సింప్లిఫై చేసుకుంటూ వస్తున్నారు. ఏదో రకంగా గ్రహిస్తారు కదా, ఏదో రకంగా భగవత్ తత్వాన్ని గ్రహిస్తారు. సో భగవత్ తత్వము, పరమాత్మ తత్వము అందించేది మాత్రం గురువులే. ఎందుకంటే సాక్షాత్ వాళ్ళ పరమాత్మ స్వరూపులే, పరమాత్మ ఐక్యమయ్యారు. వాళ్ళే ఈ కలియుగంలో డైరెక్ట్ గా పరమాత్మ అనేవాడు అవతరించడు. అది అయిపోయింది. ఆ సీను ద్వాపర యుగంతో అయిపోయింది. పరమాత్మ ధర్మాన్ని కాపాడాలని, దుష్టుల్ని వధించాలని, అందరినీ చంపాలని భగవంతుడు అనుకుంటే కలియుగంలో 95 మందిని వధించాల్సి వస్తుంది 100కి. ఎందుకంటే ప్రతి వ్యక్తిలో మంచి ఉంది, ప్రతి వ్యక్తిలో కూడా చెడు ఉంది. అదే మనం కంపేర్ చేసుకోవాలి. యాక్చువల్ గా సత్యాన్వేషణ అంటే మీకు మామూలు ఎగ్జామ్ త్రేతాయుగంలోనే మనం చెప్పాను కదా, ఇంకొక లోకంలో ఈ కింద 7 లోకాల్లో రాక్షసులు, ఈ 7 లోకాల్లో దేవతలు. అతల విత్తల సుతల రసాతల మహాతల తలాతల పాతల రాక్షసు అంటే చెడ్డవాడు, అంటే అజ్ఞానంతో ఉన్నవాడు. భూహు భూవ సోహ మహా జన తప సత్యలోకాల్లో మంచివాళ్ళు, సత్పురుషులు ఉండేవారు. త్రేతాయుగం వచ్చేసరికి ఏంటి, లంకలో రాక్షసుడు, అండ్ ఇటుపక్క సముద్రానికి యువతల పక్క భూభాగంలోని మంచివాళ్ళు, మునీశ్వర్లు, గినీశ్వర్లు, వీళ్ళు వాళ్ళు తపస్సులు. లంకలో అప్పుడు ఆయన రావణాసుడు లంకలో ఒక్క సత్పురుషుడు కూడా లేరు. ఉన్నా సరే రావణుడి యొక్క భార్య, రావణాసుడు యొక్క తమ్ముడు, 2-3 ఉండేవారు. ఇటుపక్క అందరూ కూడా ఉండేవారు. అందుకని రాముడు సముద్రాన్ని దాటాడు. ద్వాపరయుగం వచ్చేసరికి ఒకే ఇంటిలో ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ములు, పెదనాన్న చిన్నాన్న కొడుకులు,
వీళ్ళందరూ చెడ్డవాళ్ళు, వీళ్ళందరూ మంచి. ఒకే ఇంటిలో ఒకే రూఫ్ కింద ఈ కలియుగం వచ్చేసరికి ఒకే శరీరంలో. మరి ఇప్పుడు భగవంతుడు అవతరించి ఒకే శరీరంలో మంచి చెడు ఏ క్షణం ఎలా ఉండి తెలియనప్పుడు భగవంతుడు వచ్చి సంహరించడం మొదలు పెడితే ఒక్కడు కూడా మిగలడు. అందుకోసం భగవంతుడు ఏం ప్లాన్ చేశాడంటే ఒక సద్గురు రూపంలో వచ్చి వీళ్లతోనే ఉంటూ, వీళ్ల మధ్యలోనే ఉంటూ, వీళ్లతో సావాసం చేస్తూ మెల్లిగా వీళ్ళని అజ్ఞానం నుంచి జ్ఞానానికి మరల్చే ప్రయత్నం చేస్తారు. సద్గురు పని. సో వారిని మాత్రం మనస వాచ కర్మణ మీరు నమ్ముకున్న సద్గురువులు ఎవరైనా కావచ్చు, మీరు నమ్ముకున్న వాడు సద్గురువై ఉండాలి. అది ఒక్కటే గుర్తు పెట్టుకోండి. మీరు ఎవరినైనా ఫాలో అయ్యారంటే మాత్రం వాడు సద్గురు అయి ఉండాలి. ఈ స్వాములు వీళ్ళని వాళ్ళని వీళ్ళందరూ ధర్మ ప్రచారకులు, ధర్మాన్ని ప్రచారం చేస్తూ ఉంటారు వీళ్ళు, పీఠాధిపతులు వీళ్ళు వాళ్ళు స్వాములు. సద్గురు అనేవాడు మాత్రం ఇంకా మతము కులము అని ఏముండదు. పీఠాధిపతులు కానీ వీళ్ళందరూ కూడా ఒక హిందూ ధర్మాన్ని సనాతన ధర్మాన్ని ప్రచారం చేస్తారు. స్వాములు వీళ్ళందరూ కూడా చైతన్యపరుస్తారు ప్రపంచాన్ని. వాళ్ళ యొక్క ఉపన్యాసాలతో చైతన్యపరుస్తారు. వాళ్ళు కూడా కొంచెం మతాన్ని కూడా పట్టించుకోకుండా ఇటు అటు ఉండి చైతన్యవంతులు చేయడమే స్వాముల యొక్క పని. వివేకానంద స్వామి కానీ పరమహంస యోగానంద కానీ ఇంకా అక్కడ మతాన్ని జోలికి కులాల జోలికి రామకృష్ణ పరమహంస వెళ్ళలేదు, అండ్ వివేకానందుడు వెళ్ళలేదు, అండ్ యోగానంద గారు వెళ్ళలేదు. ఈ సద్గురులు వచ్చేసరికి ఇంకా పూర్తిగా ఏమీ ఉండదు. ఆత్మజ్ఞానం తప్పించి ఇంకొక విషయాన్ని వాళ్ళు మాట్లాడరు. వాళ్ళు ఏది మాట్లాడిన ఆత్మజ్ఞానం. ఎవరైనా సరే వాడు ఏ మతం వాడైనా, ఏ కులం వాడైనా, ఎవరైనా సరే వాళ్ళకి అనవసరం. వాళ్ళలో జ్ఞానం ఉంది, వాళ్ళలో జ్ఞాన బీజం ఉంది అని సద్గురు గుర్తించాడంటే మాత్రం వెతుక్కుంటూ మరి వస్తాడు. ఇది సద్గురు లక్షణం, గుర్తించుకోవాలి. వీళ్ళ యొక్క డిఫరెన్షియేషన్ గుర్తించుకోవాలి. సో ఇది సద్గురువులు చేసే పని. అందుకు సద్గురువులు ఎప్పుడైతే నా బాబాజీ గారి యొక్క ఇన్స్టింక్ట్ నిన్న ఉదయాన్నే వచ్చిందో, ఫస్ట్ ములపూడి గారికి చెప్పాను నాకు ఇలాగ వచ్చిందండి అని చెప్పి, ఒక ఇన్స్టింక్ట్ వచ్చిందని. ఎప్పుడు ఆయన నాకు మామూలుగా సాకారంగా చాలా సార్లు దర్శనమిచ్చారు, ఎన్నో మందిరాల్లో దర్శనమిచ్చారు, మన బంబలేశ్వర్లో కూడా సాకారంగా దర్శనమిచ్చారు. మెట్లంతా కూడా నడుచుకుంటూ వచ్చాం. కానీ ఈ ఛానల్లో ఉన్నప్పుడు సాధారణంగా ఉదయం పూట ఇస్తారు 4:35. ఇప్పుడు ఆయన నాకు చెప్పింది అదే నేను ఫాలో అవుతాను. 4:30 కల్లా లేస్తాను, 5:30 దాకా నేను ధ్యానంలో ఉంటాను. ధ్యానం అంటే మీరు అన్నట్టు ఇంకేం లేదు, బాబాజీ గారిని ఊహించుకుంటూ సత్యాన్వేషణ చేసుకుంటూ ఉంటాను. ఆయన చెప్పిన మాటల్ని నెమరు వేసుకుంటా, అదే నా ధ్యానం. బాబాజీ గారు ఏవైతే నాకు ఇప్పుడు ఎన్నో విషయాలు చెప్పారో దాన్నే నేను నెమరు వేసుకుంటూ ఉంటానండి. అది నా ధ్యానం. హాయిగా ఒక చోట కూర్చొని సైడ్, దాని పెద్ద ఏర్పాట్లు ఏముండవు. బ్రష్ కూడా చేసుకోండి. బ్రష్ చేసుకోకుండా లేపంగానే 2 గ్లాసులు మంచినీళ్ళు తాగి ఆ గదిలోకి వెళితే పక్క గదిలోకి కూర్చు. సో నాకు ఇన్స్టింక్ట్స్ అప్పుడప్పుడు వస్తుండే. ప్రతిసారి నేను ఇన్స్ట్రక్టర్ నిన్న పొద్దున్నే వచ్చింది, గురువారం నాడు పొద్దున్న, రాణికేతులు నేను కలుసుకుంటాను ఆత్రేయ, ప్రయాణంకి సిద్ధం చేసుకో. మనకి ఎలా వస్తుందంటే ఇన్స్టింక్ట్స్ వచ్చే ముందు ఆ రూమ్ అంతా కూడా ఒక రకమైన సువాసనతో నిండిపోతుంది. సువాసన రాలేదు అంటే మాత్రం గురుదేవులు, పూజ్య గురుదేవులు, నేను జపంలో నేను ధ్యానం చేసుకుంటున్నాను తప్ప పూజ్య గురుదేవులు రాలేదు అన్న విషయం అర్థం. వచ్చారంటే మాత్రం ఒక 2 నిమిషాలతో పాటు రూమ్ అంతా కూడా విపరీతమైన వాసన. అప్పుడు ఏంటంటే కనబడితే ఒక మేఘ రూపంలో కనబడతారు, ఏదో క్లియర్ గా కనబడతారు, ఒక మేఘ రూపంలో కనబడతారు. ఎప్పుడు కూర్చున్నా సరే కూర్చుని ఉన్నట్టే కనబడతారు. నించున్నప్పుడు సాకారంగా ఉన్నప్పుడు నించున్నప్పుడు దర్శనమిస్తారు, మామూలుగా కూర్చున్నట్టే దర్శనమిస్తారు. గాలిలో కొంచెం ఎత్తులోనే దర్శనమిస్తారు. ఇచ్చేసి గాఢమైన వాయిస్ తో చెప్పాల్సింది ఏదో కేవలం 30 సెకండ్స్ మాత్రమే చెప్పేసి ఇంకా మళ్ళీ అది అలాగ అదృశ్యం. ఆయన అదృశ్యం అవ్వంగా నీ వాసన కూడా అదృశ్యం. సో ఇది సాధారణంగా గురుదేవులు ఇచ్చే
దర్శనం ఈ రకంగా మీ అందరికీ కూడా ఆ అనుభవం లభిస్తుంది, తప్పకుండా లభిస్తుంది. మీరు నమ్ముకున్న యొక్క సద్గురువు యొక్క అనుగ్రహం లభిస్తుంది. సద్గురులందరినీ కూడా ఒకే రకంగా చూడండి. 80% సద్గురుల మధ్యన డిఫరెన్షియేషన్ మాత్రం చేయండి. అది చాలా తప్పు, చాలా పాపం. అందరి సద్గురువులు కూడా ఒకటి. పరమాత్మే ఏకం సత్ అన్నప్పుడు ఇంకా సద్గురు నా గురువు, నీ గురువు, ఈయన గురువు, ప్రతి సద్గురు గౌరవించాలి. అదే మన యొక్క సద్గురు ధామం. సద్గురు ధామం ఎందుకు అనుకున్నామంటే ఎప్పుడో ఒకప్పుడు సాకారం అవుతుంది. అది 108 మంది సద్గురులు ఉంటారు. ఎప్పటివరకు కూడా సద్గురువులుగా ప్రసిద్ధికెక్కిన వాళ్ళందరూ దాంట్లో ముస్లిమ్స్ ఉంటారు, తాజుద్దీన్ బాబా ఉంటారు, బాబాజాన్ ఉంటారు, అంటే మన హిందూ గురువులు ఉంటారు, జీసస్ క్రైస్ట్ ఉంటాడు, అండ్ కూడా 108 మంది సద్గురులు అందరూ. గౌతమ బుద్ధుడు ఉంటాడు, మహావీరుడు ఉంటాడు, జొరాస్ట్రియన్ కూడా ఉంటాడు. అన్ని మనకి మతంతోని కులంతో సంబంధం లేదు. గురువు గురువు. సో అది యాక్చువల్ గురుతత్వము, గురువు ఇచ్చిన ఉపదేశం. చాలా సంతోషం. అండ్ చాలా సార్లు కూడా ఆయన ఎన్నో ఏదో చిన్న చిన్న మన ప్రాబ్లం వచ్చినా కూడా సంకేతం కూడా ఇస్తారు. అది కూడా చెప్తున్నా. దర్శనానికే కాదు, నాకు చాలా సార్లు చాలా సంకేతం కూడా ఆయన ఇస్తారు. చిన్న చిన్న సంకేతాలు ఇస్తూ ఉంటారు. ఎమర్జెన్సీ అయితే మాత్రం సంకేతం అనేది ఇస్తారు. జాగ్రత్త. ఒక విషయం చెప్తుంటారు, కొన్ని చెప్తూ ఉంటారు. అది మీ అందరు కూడా జరుగుతుంది. మనస, వాచ, కర్మణ, సద్గురువు సశరీరంగా ఉన్న, శరీరం వదిలేసినా సరే సశరీరంగా ఉన్న వారికి ఒక శక్తి ఉంటుంది. ఆ శక్తి ఈయన యొక్క పరమ గురువుల ద్వారా బయటకు వస్తూ ఉంది. ఎప్పుడైతే దేహత్యాగం చేశాడో వాళ్ళంతటి వాళ్ళు పర్సనల్గా వ్యక్తం అవుతారు. ఒకడు సశరీరంగా ఉన్న గురువుని ఎవరైనా మీరు ఎంచుకున్నారు అంటే నిజంగా శరీరంతో జీవించున్నాడు. మీరు నమ్ముకున్న గురువు ప్రస్తుతానికి శరీరంతో ఉన్నాడు అంటే మాత్రం వాడు వెనకాతనున్న పరమ గురువు ఎవరైతే ఉంటారో వీళ్ళకి ఆ శక్తిని ప్రసాదిస్తూ మీకు చిన్న ఇన్స్టింక్ట్ వస్తూ ఉంటుంది. ఇక్కడ దర్శనం ఉండదు, స్పర్శ. దర్శనం అంటే రోజు చేసుకుంటూ ఉంటారు, స్పర్శను రోజు చేసుకుంటారు, సంభాషణ రోజు చేసుకుంటుంటారు. కానీ ఇన్స్టింక్ట్ మన మాత్రం మనసులో టక్కన వస్తుంది. వద్దు 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 అని వస్తుంది. లేకపోతే ఎస్ ఈ పని చెయ్యని వస్తుంది. నేను దర్శనం మాత్రం ప్రసాదించాను. ఎనీవే ఇది గురుతత్వాన్ని పూర్తిగా అర్థం చేసుకుంటే మనకి ఈ రకమైన అందరికీ కూడా అనుభూతులు కలుగుతాయి. దాంట్లో ఎటువంటి సందేహం లేదు. విశ్వాసము, శ్రద్ధ, సబూరి ఉండాలి. అది మాత్రం జ్ఞాపకించుకో. నెక్స్ట్ ఇప్పుడు మనం మిగతా విషయాల్లోకి వెళ్లే ముందు మన కంప్లీట్ మనం చేసుకుందాం. అమ్మ సత్య కళ్యాణి గారు ఎన్నో శ్లోకం అమ్మా? 67వ శ్లోకం గురువు గారు. వెరీ గుడ్. ఒక్కసారి చదవండి. 67వ శ్లోకం. ఉదీర్ణ సర్వతక్షు అనీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన. ఉదీర్ణ సర్వతక్షు అనీశ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన. వెరీ గుడ్. కొంచెం కష్టమైన పదాలు అమ్మ. మన నెక్స్ట్ ఎవరు? శైలజ గారు. శుభోహం గురువు గారు. ఉదీర్ణ సర్వత చక్షు అనేష సర్వ శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన. ఉదీర్ణ సర్వత చక్షు అనేష శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన. బ్యూటిఫుల్. అనిత గారు. శివోహం గురువు గారు. ఉదీర్ణ సర్వత చక్షు అనీసా శాశ్వత స్థిర భూతయో భూషణో భూతి విశోక శోకనాశన. ఉదీర్ణ సర్వత చక్షు అనీసా శాశ్వత స్థిర భూషయో భూషణో భూతి విశోక శోకనాశన. చక్కగా యూకేజీ స్టూడెంట్ లాగా చెప్పారు నీట్గా. అనిత గారు చెప్పండి. యూకేజీ స్టూడెంట్ చెప్తాను టీచర్ చెప్పురా అంటే చెప్తుంది. సంతోషం. గురువు గారు.
ఓకే, మిగతా ఎవరు మన స్వర్ణలత గారు? గురువుగారు నేను బయట ఉన్నాను గురువుగారు. సరే, ఓకే ఓకే. విఠలలక్ష్మి గారు ఉన్నారా? ఉన్నా గురువు గారు. శివోహం గురువు గారు. నాకు అందరూ కనబట్లేదు. ఓకే, చెప్పండి. ఉదీర్ణ సర్వతక్షు అనీస శాశ్వత స్థిర భూషయ భూషణ భూతి విశోకాశోకనాశన. ఉదీర్ణ సర్వతక్షు అనీస శాశ్వత స్థిర భూషయ భూషణ భూతి విశోకోశోకనాశన. బ్యూటిఫుల్ బ్యూటిఫుల్. జయలక్ష్మి గారు ఎవరు? మహిళలందరూ అయిపోయినట్టేనా? వెరీ గుడ్. ఇది చాలా కొంచెం మళ్ళీ చూసారా, ఈయన తిన్నగా ఉండడు మన భీష్ముల వారు వ్యాసుల వారు. ఒక రకం ఈజీగా ఉంటుంది. ఒక రోజు ఎంత హాయిగా చక్కగా లక్ష్మీదేవిని భూదేవిని వర్ణిస్తూ ఉంటాడు. ఒక్కసారి మళ్ళీ ఎక్కడికో తీసుకుపోతాడు. మళ్ళీ 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 ప్రశాంతంగా ఒక సింపుల్ శ్లోకాన్ని చెప్తూ ఉంటాడు. ఈజీ టఫ్, ఈజీ టఫ్. ఒక ఈసీజీ మిషన్ లాగా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రం అనేది జరుగుతుంది, కొనసాగుతూ ఉంటుంది. ఒక్కసారి పదాల గురించి ఆలోచించుకుంటే చాలా బ్యూటిఫుల్ శ్లోకం. చాలా జాగ్రత్తగా వినండి. చాలా కష్టమైన శ్లోకం, చాలా విశ్లేషణవంతమైన. ఎంత విశ్లేషణ చేస్తే ఆ మాధుర్యాన్ని మీరంతా గ్రోలవచ్చు. ఉదీర్ణ, జీవులన్నింటిలో కూడా ఉత్కృష్టుడు. జీవులతోనే ప్రారంభించాడు. అపరాజిత భర్తం గారు ఉన్నారా? లెఫ్ట్ అయ్యారు. జీవులన్నింటిలో కూడా ఉత్కృష్టుడు. సర్వత చక్షుతటను నేత్రములు గలవాడు. అంతటా కూడా నేత్రములు గలవాడు అంటే సాక్షిభూతుడు. ఆయనకి ప్రపంచమే, ఆయన ఒక్క నేత్రమే ప్రపంచం. ఎక్కడేం జరుగుతుందని తెలుసు కాబట్టి సర్వత చక్షు. చక్షు అంటే నేత్రములు. అంతటను నేత్రములు గలవాడు. అనీసహ, అనీసహ, అనీసహ. తనకి ఈశుడు అనేవాడు లేడు, తనకు అధికారి అనేవాడు లేడు. అంటే తనకు ప్రభువు గాని నియామకుడు గాని లేనివాడు. అంటే ఆయనే జీవులంటింటిలో కూడా ఉత్కృష్టుడు. అందుకే ఆ పదాన్ని వాడాడు అక్కడ. ఉదీర్ణ వాడి అనీసహ అని ఇక్కడ వాడాడు. శాశ్వత స్థిర, శాశ్వతమైన వాడు, స్థిరమైన వాడు. భూశయ, భూమిపై శయనించువాడు. భూమిపై శయనించువాడు అంటే లేదా నేల మీద ఏం చేప లేకుండా ఉట్టి నేల మీద పడుకున్నాడు అని మన భూమి మీద శయనిస్తున్న భూశయ అంటారు. అంటే భూమినే తన శయనము కింద వాడుకో. ఎందుకంటే ఒక భార్యగా తన అర్ధాంగిగా భూదేవిని స్వీకరించాడు కాబట్టి భూమిని ఉన్న నీటిలో ఈ సముద్రంలో శేషశయనుడే నివసిస్తున్నవాడు అని ఇంతకుముందు అనుకున్నాం కదా. అది ఇక్కడ భూశయ, భూమిపై శయనించువాడు, భూమి యొక్క ఆధారభూతుడు, భూమి యొక్క మంచి చెడులు చూసుకునేవాడు. భూషణ, భూషణ తానే ఆభరణము, తానే అలంకారము. భూషణుడు అంటే అర్థం ఏంటి? ఎన్నో ధరించిన వాడు, అలంకారంతో మంచి అలంకారంతో వెలిగిపోతున్నవాడు, అన్ని రకాల ఆభరణం ధరించిన వాడు భూషణ అంటాము. తానే ఆభరణము, తానే అలంకారము. భూతి, భూతి, భూతి అంటే సకల ఐశ్వర్యములకు నిలయమైన వాడు భూతి. విశోక, శోకము లేనివాడు. శోకనాశన, శోకములను నశింపజేయువాడు. ఇవి ఈ పదానికి సింపుల్ అర్థాలు. నేను ఇంకెన్నో ప్రతి పదానికి ఎన్ని రకాలైన మన అర్థాన్ని తీసుకోవచ్చు. కానీ ఏది చక్కగా ఉంటుందో, ఏది సరళంగా ఉంటుందో దాన్ని మనం తీసుకోవాలి. ఈ విశ్లేషణ చాలా చక్కగా ఉంటుంది. భగవంతుడే మనుజులలో ఆత్మస్వరూపంలో ఉండగా మానవుని లక్షణాలు ఎలా ఉంటాయి అన్నది ఈ శ్లోకంలో చక్కగా వర్ణించారు. భగవంతుడే మానవ రూపంలో ఉన్నప్పుడు మానవుని లక్షణాన్ని మనం అనుకున్న దైవ లక్షణాలు, జ్ఞాని లక్షణాలు
అజ్ఞాన లక్షణాలు. ఆత్మ లక్షణాలు, జీవాత్మ లక్షణాలు మనం తెలుసుకున్నాం కదా. లక్షణాలు ఒకేలాగా ఉండాలి. అది అంటున్నాను. ఎలా ఉంటాయో నిజంగా ఆత్మస్వరూపంలో భగవంతుడే ఉండగా, పరమాత్మే మన ఆత్మస్వరూపంలో ఉండగా అసలు లక్షణాలు మన లక్షణాలు ఎలా ఉంటాయన్నది ఈ శ్లోకంలో భీష్ముల వారు చాలా చక్కగా వర్ణించారు. స్రవంతి గారు శివోహం శివోహం గురువు గారు. శ్లోకం చదివేశారు. ఇప్పుడు విశ్లేషణకు వచ్చి అర్థం కూడా అయింది. జాగ్రత్తగా వినండి, చాలా ఇంపార్టెంట్. అవును, జీవులన్నింటిలో కూడా ఉత్కృష్టమైన వాడు మానవుడే. ఇక్కడ భగవంతుడి బదులు మానవుడిగా ఊహించుకుందాం. ఇందాక ఏమనుకున్నాం? ఉత్కృష్టుడు అంటే భగవంతుడు ఉద్దేశించి ఉదీర్ణ, జీవులన్నింటిలో కూడా ఉత్కృష్టుడు, అంతే కదా అర్థం. అదే జీవ రూపంలోనే ఆలోచిస్తాం. అవును, నిజమే. జీవులన్నింటిలో కూడా ఉత్కృష్టమైన వాడు మానవుడే. ఇప్పుడు మానవుల గురించి మనం ఆలోచించుకోం, మనం మానవులం కాబట్టి. జ్ఞాన నేత్రాలతో సర్వమును గ్రహించే శక్తి మానవునికి మాత్రమే ఉంది. నిజమే కదా. జీవులన్నింటిలో ఉత్కృష్టుడు మానవుడు. తన యొక్క జ్ఞాన నేత్రాలతో, తన యొక్క జ్ఞానంతో, తన యొక్క విజ్ఞానంతో సర్వమును గ్రహించే శక్తి మానవునికే ఉంది. ఇది కూడా నిజమే, తప్పేం లేదు. ఓకే, తానే పరమాత్మ స్వరూపుడు. తనకు వేరే తానే పరమాత్మ స్వరూపుడు అయినప్పుడు తనకు వేరే నియామకుడు ఎలా ఉంటాడు? ఇది కూడా మానవుని యొక్క స్వరూపమే. ఎప్పుడైతే నేను పరమాత్మ స్వరూపుణ్ణి, అయమాత్మ బ్రహ్మ చిదానంద రూప శివోహం అన్న యొక్క ఆ ఉత్కృష్టమైన స్థితి, బ్రహ్మైక్య స్థితి, ఆ భావన, ఆ ఆత్మానుభూతి ఎప్పుడైతే జీవుడు పొందేడో ఇంకా తనకు వేరే నియామకుడు ఎందుకు ఉంటాడండి? అది పొందడమే. పొందిన తర్వాత వేరే నియామకుడు అంటూ కూడా లేడు. ఉత్కృష్టమైన జీవరాశులుగా మన మానవుడిగా మన చిత్రీకరించాడు, నీటిగా తయారు చేశాడు. ఈ యావత్ సృష్టిలో మానవుని యొక్క పాత్రని బ్రహ్మాండ సాక్షాత్ పరమాత్మ మానవుడిగా ఎన్నో జీవులుగా వ్యక్తమైన పరమాత్మ 6వ అవతారం నుంచి 5వ అవతారం నుంచి కూడా మానవుడిగానే అవతరించడం మొదట 4 అవతారాలు కావస్తే మనం జంతు రూపంలో కానీ భావించవచ్చు. కానీ 5వ అవతారం నుంచి కూడా అంత పూర్తిగా మానవుడిగానే వ్యక్తమై పూర్తి జ్ఞానాన్ని ఇచ్చేసాడు. సో అప్పుడు ఆత్మరూపుడైన తాను అంటే మానవుడు శాశ్వతుడు, గ్రహించాలి. అనే శాశ్వతుడు, తనకు నాశనం లేదు. శరీరం పోయిన ఆత్మస్వరూపంతో నేను ఎప్పుడు ఉంటాను. సో తనకు నాశనం లేదు. తన దేహానికి తన ఉపాధికి తానే ఆవరణం. ఏంటి ఆవరణం? లోపలున్న ఆత్మ. పోయి విష్ణుమూర్తి కౌస్తుభం అనే మనని ధరిస్తాడు అని మనకి చెప్పడానికే మన లోపల కూడా ఒక కౌస్తుభం అనే మణి ఆత్మస్వరూపంతో వెలిగిపోతూ విద్యుల్లేకేన భాస్వర చుక్ 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 ఆ స్పార్క్ అనేది ఒక మంచి రత్నం లాగా వెలిగిపోతూ ఉంటుంది. మనలో కూడా కౌస్తుభం అని ఉంది. విష్ణుమూర్తికి ఉన్నట్టే మనకే ఉంది. ఆ కౌస్తుభం అని అనేదే మన ఆత్మ. అది తన దేహానికి తానే ఆవరణం. జీవుడు ఆ రకంగా ఈ ఉత్కృష్టమైన భావన, హై లెవెల్ ఆఫ్ థింకింగ్. అండ్ దిస్ ఈజ్ ఎ ఫ్యాక్ట్. ఇది సత్యం కూడా, ఇట్స్ ట్రూత్. ఈ భూమిపై జన్మించిన తాను ఈ భూమికే అలంకరణ. ఎంత బాగా చెప్పాడు. చూడండి ఆ శ్లోకాన్ని మనం విశ్లేషణ. ఇదంతా కూడా నా పూజ్య గురుదేవులు అనుగ్రహించిన జ్ఞానమే. ఏదో మనిషిగా నేనున్నాను, ఒక శాస్త్రాత్రేయగా ఉన్నాను తప్ప ఈ విశ్లేషణ, ఈ శ్లోకాన్ని విశ్లేషణ రాస్తున్నప్పుడు ఈ జ్ఞానాన్నంతా కూడా ప్రసాదించిన వారు నా గురుదేవులే. అందుకోసమే ఈ రకమైన ఆలోచన కలుగుతుంది.
ఆ యొక్క ఆలోచన కొంత పరిమితం ఉండొచ్చు. పూజ్య గురుజన అనుగ్రహంతో ఇవన్నీ రాయడం జరిగింది, ఎప్పుడు 5 ఏళ్ల క్రితం రాసింది. అయితే నేను అనేది ఏంటంటే ఆ ఇన్స్టింక్ట్ అనేది అలాగ వస్తూనే ఉంది. ఈ భూమిపై అదే తన దేహానికి తానే ఆవరణం ఒక పదం. ఈ భూమిపై జన్మించిన తాను ఈ భూమికే అలంకరణ. ఏంటి భావన? ఉత్కృష్టమైన భావన. అంటే తను అన్నీ చెయ్యగలడు, అన్నీ పాసిబుల్. ఎప్పుడు పాసిబుల్ అంటే దేనికి అట్రాక్ట్ కాని, దేని వైపు పరిగెత్తకుండా, దేని వైపు ఆకర్షితుడు అవ్వకుండా, అన్నింటినీ కూడా వైరాగ్య భావనతో అంతటా కూడా పరమాత్మ విభూతిని అనుభవిస్తూ, తనలో ఉన్న పరమాత్మ విభూతిని అనుభవిస్తున్న వాడికి, ఈ అనుభవిస్తున్న వాడు ఈ భూమికే ఒక అలంకారము. తనలో ఉన్న ఆత్మస్వరూపమే తన ఆభరణము. ఆత్మానుభూతి పొందిన నాడే శోకములన్నీ నా నుండి దూరం అయిపోయి. దేవుడు ఆలోచించాలి, ఎప్పుడైతే నేను ఆత్మానుభూతి పొందేడో వారు పొందగోరుతున్నాడో, పొందగోరేవాడు శోకాలన్నింటినీ దూరం చేసుకుంటూ ఉంటారు, కష్టమైన సుఖమైన. ఒకవేళ పొందిన వాడు ఇంకా శోకాలు లేవు, కష్టాలు లేవు, సుఖాలు లేవు. ఈ ప్రకృతి అనేది తన పని తాను చేసుకుంటూ పోతుంది, దాన్ని ఆపవలసిన అవసరం లేదు. ప్రతి వాడికి కూడా కొన్ని కష్టాలు సుఖాలు వస్తాయి. ప్రతి గురువైనా సరే సద్గురువునా ఏదో ఏవైనా చిన్న చిన్న కర్మ ఫలితాలన్నీ కూడా అడ్డొస్తూ ఉంటాయి. అన్నీ కూడా తొలగిపోతాయి. ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా చిన్న చిన్నగా వచ్చేసి హర్డిల్స్ కింద, ఆబ్స్టికల్స్ కింద, ఒక స్పీడ్ బ్రేకర్ లాగా, రోడ్డు మీద బంప్స్ లాగా, ఒక టోల్ గేట్స్ లాగా, ఒక చెక్ పాయింట్స్ లాగా ఒక వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాడు. దేనికి తన కంగారు పడిపోక్కర్లేదు, దేనికి దాని వాడు ఏం చేయక అంతా కూడా ఒకే రకంగా స్వీకరించాడు. త్వరలోనే ఆత్మానుభూతి ఆ పొందినవాడు, ఈ ఆత్మాను పొందినవాడు శోకములన్నీ కూడా నా నుంచి దూరమైనవి అన్న భావంలో ఉంటాడు. బ్రహ్మమే నేనైన నాకు శోకం ఎక్కడిది? నేనే బ్రహ్మను, నేనే పరమాత్మను అనుకున్న వాడికి శోకం ఎక్కడిది? అదే అయమాత్మ బ్రహ్మ, అదే అహం బ్రహ్మాస్మి, అదే చిదానంద రూప శివోహం శివ సత్యం. ఈ భావనే, ఈ రకమైన భావనే సాధన అంట. సాధన అంటే ఈ సాధన అన్న తర్వాత ముందు ఒక భావన ఉంటే కదా సాధన జరుగుతుంది. ఏదో సాధన చేస్తాను అంటాడు. దేనికి సాధన? ఏమి సాధిద్దామని సాధన అంటే ప్రతిదానికి ఒక టార్గెట్, ఒక గోలు, ఒక లక్ష్యం ఉంటుందా ఉండదా? ఉన్నప్పుడే కదా సాధన జరుగుతుంది, లేకపోతే దేనికోసం సాధన? ఈ భావనే జ్ఞానోదయమునకు పునాది. నేను గౌతమ బుద్ధుడిని తీసుకోండి, రామకృష్ణ పరమహంసని, ఏ గురువుని, ఎక్కడ ఏ గురువుని తీసుకోండి, ఈ భావనతోనే వాళ్ళ ఆధ్యాత్మిక ప్రయాణం అంతా కూడా ఈ భావనతోనే సాగు. ఆధ్యాత్మికాన్ని మొదటి మెట్టి ఏంటంటే తాను ఆపుడను అన్న భావన. తనకి కష్టాలు లేవు, సుఖాలు లేవు అన్న భావన. తాను పరమాత్మ అన్న భావన. తన చుట్టూ ఉన్నదంతా కూడా పరమాత్మ విభూతి అన్న భావన. దేనికి లొంగకుండా ఉండాలన్న ఒక భావన. దేనికి విషయవాసనలకి అట్రాక్ట్ అవ్వకుండా, దాని వెనకాతల పరిగెత్తకుండా ఉండాలి అన్న భావన. ఇవన్నీ లేకుండా సాధన జరగదు. సాధన చేసినా సరే అర్థం లేదు, అది మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్ళదు. ఎక్కడ ఉన్న గొంగడి అక్కడి. ఈ భావనే జ్ఞానోదయమునకు. బుద్ధుడు జ్ఞానోదయం అంటే ఎక్కువగా బుద్ధుడు, ఆయన బుద్ధి వికసించింది కాబట్టి బుద్ధుడు అయ్యాడు.
సిద్ధార్థుడు కాస్త బుద్ధుడికి బోధి వృక్షం ఆ వృక్షం కిందే జ్ఞానోదయం అయింది కాబట్టి బోధి వృక్షం గై దగ్గర ఉంది. జ్ఞానంతో జీవుడు తానే పరమాత్మ అన్న సత్యాన్ని అనుభూతి పొందగలడు. అప్పటి నుంచే చెప్తున్నా, జ్ఞానాన్ని మించిన సాధన. జ్ఞానంతో జీవుడు తానే పరమాత్మ అన్న సత్యాన్ని అనుభూతి పొందగలడు. అదే జీవుని యొక్క నిజ స్వరూపం కూడా, ఎటువంటి సందేహం లేదు. జీవుని నిజ స్వరూపం ఏంటి అంటే సాక్షాత్ తాను పరమాత్మ. అది జీవుని యొక్క అసలు స్వరూపం, దాంట్లో డౌట్ ఏమీ లేదు. ప్రతి జీవుడు కూడా ఆత్మస్వరూపం. అన్నిటికంత జ్ఞానం. ఇవన్నీ జీవులు కూడా వాటి రకాలుగా వాటి పరిధిలో వాటిని భగవంతుడిని వాళ్ళ యొక్క ఆత్మని అనుభూతి పొందుతున్నాయి. మనం అనుకుంటా పొందట్లేదని చెప్పి ప్రతి జీవి కూడా తన పరిధిలో తాను ఒక పరమాత్మ స్వరూపాన్ని అనుభూతి పొందుతున్నాడు. ఇంత జ్ఞానవంతుడైన మనిషి పొందలేదు అంటే మాత్రం లోపం అనేది మన భావనలో. మనకి దాని మీద ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం లేదు. నేను ఆత్మస్వరూపుణ్ణి, నేను సాక్షాత్ భగవత్ స్వరూపుణ్ణి, నేను సాక్షాత్ శివుణ్ణి అన్న భావన మనకి రావాలి. భావన ఉండాలి. ఆ భావన ఉంటే సాధన జరుగుతుంది. అప్పుడు అది సాధనగా మారుతుంది. ఎస్, అందుకోసం మన అన్నిటికంటే ముఖ్యమైన మన మంత్రం అనేది ఒకటి చెప్పి, మంత్రము సత్యము అని ఏమైనా అనుకోండి, దాన్ని మహాజ్ఞాని శంకరాచార్యుల వారు సాక్షాత్తు ప్రసాదించింది. చిదానంద రూప శివోహం శివోహం. నేను సాక్షాత్ సచ్చిదానంద స్వరూపుడైన శివుడను తప్ప వేరేమి కాను. అదే మన మంత్రం, అదే మన జపం, అదే మన ధ్యానం, అదే మన ధ్యేయం, అదే మన సాధన. చిదానంద రూప శివోహం శివోహం అన్న ఆదిశంకరుల ఆత్మ బోధనకు అర్థం ఇదే. ఇది ఈ శ్లోకం యొక్క విశ్లేషణ. ఇప్పటి వరకు కూడా మీకు చాలా క్లారిటీ వచ్చింది అంటే మాత్రం ఒక్కసారి మన జ్ఞానం అంటే ఏమిటి, విజ్ఞానము అంటే ఏంటి అన్న విషయాన్ని మనం డిస్కస్ చేసుకున్నాం. ఇక్కడ వరకు కూడా మీకు పూర్తి క్లారిటీ వచ్చింది. దీన్ని రాపటి నుంచి మేము సాధనలో పెడతాం అని అంటే మనం ఇంకొక స్టెప్ ముందుకెళ్తాం. చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. వాళ్ళంతా మన మైకులు ఆన్ చేసుకుని చెప్పండి, ఒక్కొక్కరు చెప్పండి. ముందు నరసింహాచార్య పెద్ద ఆయన అడుగుతాను. నరసింహాచార్యులు గారు, స్వామి విన్నారు కదా పూర్తిగా? అవును స్వామి. మీరే సాక్షాత్ శివస్వరూపం. అవును స్వామి. మనకి దేని గురించి ఆలోచించాలి, ఏం ఆలోచించాలి? ఒక చిన్న అనుభూతి చెప్తాను సార్, చెప్పమంటే. చెప్పండి. ఆపరేషన్ థియేటర్ లో పడుకునే ముందు బాబా ఏంటి నా పరిస్థితి అంటే, నీ దగ్గర నేనున్నాను, పడుకునేది నేనే కదా, ఎదురుకుండా ఆపరేషన్ డాక్టర్ని నేనే కదా, చుట్టూ ఉండు అంతా నేనే ఉన్నాను, నాకు నేనే చేసుకుంటాను, నువ్వు చేసేది సాధారణంగా ఉండు అని చెప్పేస్తున్నాను. తెలుగు వచ్చాక మళ్ళీ అని తెలుస్తుంది. నాకు నొప్పి బాధ ఏమి తెలుసు, అంతటా నేనే ఉన్నాను చూడమన్నది. అదే కదా అంతటా భగవంతుని యొక్క విభూతి. ఇప్పుడు డాక్టర్ ఉంటే ఆపరేషన్ చేయగలడు. ఆపరేషన్ డాక్టర్ గారు చేయాలంటే ఎక్విప్మెంట్ ఉండాలి. ఎక్విప్మెంట్ లేకుండా డాక్టర్ ఏం చేయలేడు. ఎక్విప్మెంట్ అంతా ఉండాలి, దానికి తగ్గ కరెంట్ ఉండాలి, కరెంట్ ఫెయిల్యూర్ ఉండకూడదు, ఎక్కడ అన్ఇంటరప్టెడ్ పవర్ సప్లై ఉండాలి, అన్ఇంటరప్టెడ్ ఆక్సిజన్ సప్లై ఉండాలి.
అన్ఇంటరప్టెడ్ వస్తూ ఉండాలి, అన్ఇంటరప్టెడ్ ఏసీ పనిచేస్తూ ఉండాలి, అన్ఇంటరప్టెడ్ గ్లూకోజ్ పడుతూ ఉండాలి, అన్ఇంటరప్టెడ్ బ్లడ్ అనేది ఎక్స్టర్నల్ గా సప్లై అవుతూ ఉండాలి. అన్ని అన్ఇంటరప్టెడే. డాక్టర్ గారు కూడా అన్ఇంటరప్టెడ్ గా దీని మీదే దృష్టి పెట్టి ఆపరేషన్ చేయాలి. పేషెంట్ కూడా ఎట్టి పరిస్థితిలో కూడా కదలకుండా ఉండాలి. నేను మెడికల్ ఇప్పుడు బోరింగర్ నాల్, జర్మన్ కంపెనీ బోరింగర్ మ్యాన్హైమ్ నాల్ ఏజీ, 2 జర్మన్ కంపెనీస్ కలిపి బోరింగర్ నాల్ అని కంపెనీ పేరు. మాకు ఒక రకమైన ఇంజెక్షన్ ఉండేది. ఆ ఇంజెక్షన్ ఖరీదు ఆ కాలంలో రూపాయి. నేను మెడికల్ రిప్రజెంటేటివ్ గా 94 వరకు పనిచేసినప్పుడు దాని ముందు 50 పైసలు కాస్త రూపాయి పావలాయి. ఎందుకంటే దీని షెడ్యూల్ హెచ్ డ్రగ్ అంటారు, చాలా ఇంపార్టెంట్ డ్రగ్ కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఒక సర్వీస్ మోటోతో కార్పొరేట్ సర్వీస్ రెస్పాన్సిబిలిటీ పేరు మీద మిగతా ప్రోడక్ట్ల మీద మేము ఎంత లాభాన్నైనా ఆర్జించవచ్చు, కానీ ప్రతి కంపెనీ కూడా 2-3 ప్రోడక్ట్లు మాత్రము షెడ్యూల్ హెచ్ మందులు తయారు చేసి అమ్మాలి. అది గవర్నమెంట్ రూల్, అన్ని కంపెనీలు అలా చెయ్యాలి. అలాగే మాకు ఐసాప్టిన్ అనే మందు, నియో ఆప్టినం అనే మందు కూడా షెడ్యూల్ హెచ్ కింద గవర్నమెంట్ నిర్ణయించింది కాబట్టి తక్కువకి అమ్మాలి. దాని మీద కొంచెం ఎక్కువగా కంపెనీ ఖర్చు అయినప్పటికీ కూడా తక్కువగా అమ్మాలి. మిగతా వాటిలో ఎక్కువ లాభం పొందొచ్చు, అవన్నీ ఉంటాయి. సో మాకు నియో ఐసాప్టిన్ అనేది గుండె జబ్బుల మందు. ఓకే, మీరు చేశారా గుమ్మడి వీళ్ళందరూ సినిమాల్లో గుండె నొప్పి వచ్చిందని చెప్పి టకటక వెతికి చిన్న టాబ్లెట్ తీసుకొని నోట్లో పెట్టుకుంటాడు, తగ్గింది అంటాడు. దాని ఐసోసార్బైడ్ డైనైట్రేట్ అంటారు. అది ఒక్కసారి మింగక్కర్లేదు, నాలుక మీద పెట్టుకుంటే చాలు, విత్ ఇన్ సెకండ్స్ లోని అది ఒక్కసారి మళ్ళీ సెట్ చేస్తుంది గుండెని, ఆ పెయిన్ అంతా కూడా. సినిమాలో మీరు చూసే ఉంటారు కదా, ఎక్కువగా గుమ్మడి వాడేవాడు కాబట్టి గుండెపోటు గుమ్మడినే అంటాం సినిమాలో. అమ్మా పెయిన్ మందు ఎక్కడ, టాబ్లెట్ ఆ మందు మాకు ఉండేది. అదొకటి. రెండోది నియో ఆప్టినం అని చెప్పుకుండేది. ఇప్పుడు నరసింహాచార్య గారు చెప్పారు కాబట్టి చెప్తున్నాను. డాక్టర్లు ఆపరేషన్ చేస్తున్నారు, పర్టికులర్ మేజర్ ఆపరేషన్ చేస్తున్నారు. కంటి ఆపరేషన్లు, బైపాస్ సర్జరీ, కిడ్నీ ఆపరేషన్లు, బ్రెయిన్ ఆపరేషన్లు చేస్తున్నప్పుడు సాధారణంగా పేషెంట్స్ కి మత్తు మంది ఇచ్చినా సరే ఒకనొక టైంలో లోపల రియాక్షన్స్ వల్ల వాడు మత్తు మందిలో ఉంటాడు, పేషెంట్ పడుకొని ఉంటాడు, కానీ శరీరం పనిచేస్తుంటుంది కదా, ఎక్కిళ్ళు వస్తాయి. ఇది వచ్చింది అనుకోండి, డాక్టర్ ఆపరేషన్ చేయాలి. శరీరం కలుగుతుందా ఆపరేషన్ చేస్తాడు. కంటి ఆపరేషన్ చాలా మైన్యూట్ గా చేస్తున్నప్పుడు రీప్లేస్మెంట్, కిడ్నీస్ రీప్లేస్మెంట్, బైపాస్ ఆపరేషన్, పేషెంట్ ఎక్కడా కూడా కదలకూడదు, కానీ అప్పుడప్పుడు ఎక్కి. అందుకోసం నియో ఆప్టినం అనేది ఇంజెక్షన్ ఒకటి ఇలాగ పెట్టుకొని రెడీగా ఉంటారు. కరెక్ట్ గా పేషెంట్ ఎలాగ నిద్రపోతున్నట్టే తెలియకుండా ఇప్పుడు డ్రిప్ లో కలిపేస్తున్నారు, అంటే సెలైన్ లో కలిపేస్తున్నారు. పూర్వం అప్పుడు ఏం చేసాం, ఒక ఇంజెక్షన్ ఒకటి సరిగ్గా ఇలా పెట్టి ప్లాస్టర్ వేసి ఉంచేవారు. పేషెంట్ ఎక్కిళ్ళు రాకపోతే పర్వాలేదు, ఎక్కిళ్ళు అని ఒకసారి అన్నాడంటే కొంచెం ఒక్క చుక్క, మీరు నమ్మరు, 2 seconds లో ఎక్కిళ్ళు తగ్గిపోతుంది. 2 seconds లో ఎక్కిళ్ళు, హిక్కప్స్, దాన్ని డాక్టర్ గారు ఆపరేషన్ చేస్తాం. మళ్ళీ ఎప్పుడైనా ఎక్కిళ్ళు వచ్చా ఒక ఆపరేషన్ 2 గంటలు 3 గంటలు కూడా జరుగుతుంది, గంటన్నర. అందుకోసం ఇలా పెట్టుకుంది మళ్ళీ చుక్క. సో ఇవన్నీ కూడా మానవుడు ఈ మేధ. ఇక్కడ నరసింహ గారు చెప్పిన ప్రకారం ఇప్పుడు శ్లోకానికి కూడా అదే అర్థం చెప్తున్నాను నేను. అందరూ దైవస్వరూపం, ఏది లేకపోయినా సరే దీంట్లో జరగదు. ఇప్పుడు డాక్టర్ కి పేషెంట్ దైవ స్వరూపంగా చూడాలి, అప్పుడే ఆపరేషన్ చేయండి. పేషెంట్ డాక్టర్ ని దైవ స్వరూపుడిగా భావించాలి, అప్పుడే నమ్మకం కుదురుతుంది. ఈయన నాకు తగ్గిస్తాడు, ఆపరేషన్ చేస్తాడు. ఎక్విప్మెంట్, ఆక్సిజన్, ఆ బెడ్, ఆ చుట్టూ నర్సులు, సిస్టర్లు,
అందుకోసం ఇదంతా కూడా భగవంతుని యొక్క విభూతి. బాగా మంచి ఎగ్జాంపుల్ తీసుకొచ్చాను నరసింహాచార్యులు గారు. సో ఇక్కడ ఇప్పుడు ఎవరిని కాదనగలం మనం? దేన్ని కాదనగలం? జడ పదార్థమైన మందులు కాదనగలమా? అంటే జీవులుగా ఉన్న నర్సుల్ని, డాక్టర్ని, భగవత్ స్వరూపులు కాదనగలమా? వీడి లేకపోతే, పేషెంట్ లేకపోతే డాక్టర్లు బ్రతకలేరు. కాబట్టి ఈయన దైవ స్వరూపుడే. దీనికి ఎప్పుడైతే రక్షిస్తారో, ప్రాబ్లం నుంచి బయట పెట్టేస్తారు, వైద్యో నారాయణో హరి, అయ్యా దైవ స్వరూపంలో వచ్చి నన్ను కాపాడారండి అంట. ఇవన్నీ రెగ్యులర్ గా జరుగుతున్నాయి కదా, మన చుట్టూనే జరుగుతున్నది కదా. దీనికి ఉపనిషత్తులు అక్కర్లేదు, వేదాలు అక్కర్లేదు, గ్రహిస్తే చాలు. సర్వత్రా భగవంతుని యొక్క చూడడం అంటే ఇది. ఆటోమేటిక్ గా ఆత్మానుభూతి కలిగి తీరుతుందండి. ఎందుకు కలగదు? కారణం మనమే భగవంతులం కాబట్టి, పరమాత్మే మనగా వ్యక్తమయ్యాడు కాబట్టి. ఖచ్చితంగా ఈ పాయింట్ జ్ఞాపకం. పరమాత్మే జీవునిగా వ్యక్తమయ్యాడు. పరమాత్మకి మాయతో పని లేదు. పరమాత్మ మాయాధీనుడు కాదు, మాయాధీసుడు. పరమాత్మకి ఎట్టి పరిస్థితులు మాయ చేత ఆవరించబడి జీవుడిగా పుట్టలేదు. పరమాత్మ జీవుడిగా వ్యక్తమైన తరువాత మాయాధీనుడు అయ్యాడు. సో పరమాత్మ అనేది ఎప్పుడు కూడా మాయాధీసుడు. ఆయన మాయా ప్రభావంతో జీవునిగా వ్యక్తం అవ్వలేదు. తాను వ్యక్తం అవ్వాలని చెప్పి వ్యక్తం అయ్యాడు. వ్యక్తమైన తర్వాత జీవాత్మ అయిన తర్వాత మాయాధీనుడు అయ్యాడు. ఆ ఒక్క పాయింట్ నేను చెప్తున్నాను. అర్థమైంది? ఎస్. లాస్ట్ పారాగ్రాఫ్. సో మిత్రులారా, ఈ శ్లోకానికి నరసింహాచార్య ఇచ్చిన ఎగ్జాంపుల్ కి ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా? చాలా క్లారిటీ వచ్చిందా మీకు? చెప్పండి ప్లీజ్. అర్థమైంది గురుగారు, అర్థమైంది బాగా. అర్థమైంది స్వామి, వివరంగా వచ్చింది గురుగారు. బాగా అర్థమైందండి. గురుగారు బాగా అర్థమైందండి. బ్యూటిఫుల్. అందరు చక్కగా చెప్పారు. సో మనమే పరమాత్మ మనగా వ్యక్తం అయ్యాడు కాబట్టి, మధ్యలో మనం మాయా దీనులం కాబట్టి, ఆయన మాయాధీసుడు కాబట్టి, ఈ మాయని తొలగించడానికి మనకి జ్ఞానాన్ని ఇచ్చాడు కదా పాపం. ఇవ్వకపోతే అనుకోవచ్చు, పూర్తిగా ఇచ్చాడు, అందరికన్నా ఎక్కువ ఇచ్చేసాడు మనకి. ఈ జ్ఞానంతోని, తద్వారా జ్ఞానంతోని అన్ని, జ్ఞానం అంటే అన్ని తెలుసుకోవడం, గ్రహించడం, గుర్తు పెట్టుకోవడం, ఎరుకుతూ ఉండడం జ్ఞానం. తర్వాత విజ్ఞానం, వాటిని అభ్యాసం చెయ్యడం, వాటిని ప్రాక్టీస్ చెయ్యడం. ఇది థియరీ, ఇది ప్రాక్టికల్. జ్ఞానం థియరీ, విజ్ఞానం ప్రాక్టికల్. వీటి ద్వారా అసలు సత్యాన్ని గ్రహిస్తే మనమే పరమాత్మ స్వరూపులుగా వ్యక్తం అవుతాం. మనమే వ్యక్తం అవడం కాదు, ఇంకొక 10 మందిని పరమాత్మ స్వరూపులుగా తీర్చిదిద్దుతాం. ఇది నిజం. దీంట్లో ఎటువంటి అబద్ధం లేదు. ఎప్పుడైతే ఆ స్వరూపాన్ని వాళ్ళే సద్గురులు అంటారు. ఎప్పుడైతే వాడు ఆనందానుభూతిని పొందాడో, ఆత్మానుభూతిని పొందాడో, వాడు ఎప్పుడైతే శివతత్వాన్ని మనస్ఫూర్తిగా ఆస్వాదించాడో, ఆస్వాదిస్తూ ఉంటాడో, అటువంటి వాడు ఇంకొక 10 మందిని కూడా శివులుగా మార్చవచ్చు. ఒక డాక్టరు ఇంకొక 10 మంది డాక్టర్లు ఎలా మారుస్తున్నాడు? మెడికల్ కాలేజీలో టీచ్ చేసేవాళ్ళు ప్రొఫెసర్ డాక్టర్లే కదా. డాక్టర్ కానివాడు డాక్టర్ కి టీచ్ చేయడు కదా. ఇంజనీర్ కానివాడు ఇంజనీర్స్ కి టీచ్ చేయడు కదా. సింపుల్ లాజిక్. లాయర్ వృత్తిలో లేనివాడు లా అనేది కాలేజీకి వచ్చి పాఠాలు చెప్పలేడు కదా. అలాగే ఈ అనుభూతి పొందిన వాడు మిగతా వాళ్ళకి చెప్తారు, వీళ్ళు కూడా డాక్టర్లుగా మారుతారు. మన కళ మెడికల్ కాలేజీలో ప్రొఫెసర్ డాక్టర్లు, వీళ్ళు స్టూడెంట్స్ మెడికోస్ అంటాం. కొన్నాళ్ళు పోయిన తర్వాత వీళ్ళు డాక్టర్లుగా అవుతున్నారా లేదా? 5 ఏళ్ల తర్వాత అంతే. ఒక సద్గురువు తాను అనుభూతి పొందింది 10 మందికి చెప్పి వాళ్ళని కూడా ఆ శివతత్వాన్ని అనుభవించేలా చేస్తాడు.
అది సద్గురువు యొక్క డ్యూటీ. నేర్చుకోవాల్సింది శిష్యుల డ్యూటీ. దాన్ని అర్థం చేసుకోవలసింది, ఆలోచన చేయవలసింది, విశ్లేషణ చేసుకోవలసింది విద్యార్థుల యొక్క డ్యూటీ. ఇది గురు శిష్యుల యొక్క సంబంధం. అంతే, జటిలం చేసుకోవద్దు. ఆధ్యాత్మికం అనేది వేరుశెనగ గుళ్ళు లాంటిది, మనం తినే బఠానీ లాంటిది. దాన్ని జటిలం చేసుకుంటూ దాన్ని ఒక కొబ్బరికాయ కింద మార్చేస్తే ప్రాబ్లం అంతా మీది. దాన్ని ఒక ఏదో కొమ్ము శనగలాగా టపా టపా వేసుకుంటే ఈజీ. ఏదో కొబ్బరికాయ అనుకుంటే కొట్టడం, వాడిని తీయడము, మొక్కలు తినడం, అలా చేసుకుంటే కష్టం. ఆధ్యాత్మిక వీరు జస్ట్ శనగల బఠానీలాగా చేసుకుంటారా, దానికి కొబ్బరికాయలా మార్చుకుంటారా, కొబ్బరి బొండల్లా మార్చుకుని ఇంకా కష్టం. కొబ్బరి బొండల్లా మార్చుకుంటారు అన్నది మీ ఇష్టం. ఎంత సింప్లిఫై అంటే అంత సింప్లిఫై చేసుకోండి, ఈజీ చేసుకోండి. అందుకు తగ్గ జ్ఞానం అనేది మీకు పరమాత్మ పూర్తిగా ప్రసాదించింది, ఎటువంటి డౌట్ లేదు. ఏదో మరి మెంటల్ గా డిప్రెస్, మెంటల్లీ హ్యాండిక్యాప్, మెంటల్లీ ఛాలెంజ్డ్ అయిన వాడు తప్ప అందరికి జ్ఞానం ఉంది కదా. అందరికి వెధవ తెలివితేటలు చాలా ఉన్నాయి కదా, పనికిరాని తెలివితేటలు ఉన్నాయి కదా. ఆ తెలివితేటలు ఎక్కడెందుకు వాడట్లేదు? మిగతా చోట్ల వాడే తెలివితేటలు ఎక్కడెందుకు పనిచేయట్లేదు? నిజమే కదా, అనడం ఉద్దేశం, అనాలని ఉద్దేశం కాదు, నిజమే కదా. అన్ని చోట్ల తెలివితేటలు ఉన్నవాడు ఇక్కడ ఎందుకు లేవు? అదే నాకు అంత తెలివితేటలు లేవండి, ఆధ్యాత్మిక అంత ఆలోచన. మరి ఇక్కడ ఎన్ని తెలివితేటలు ప్రదర్శిస్తున్నారు స్వామి? మరి ప్రదర్శించేస్తాం. అది అక్కడ మాత్రమే ఇది ఎక్కువ కాలం ఉండదు స్వామి, అది పెర్మనెంట్ గా ఉంటుంది. ఆ సత్యాన్ని గ్రహిస్తే చాలు. నేను వదులుకోమని చెప్పట్లేదు కదా, దీంట్లో ఉండు, దాన్ని కూడా గ్రహించు. దీంట్లో ఉండు, దాన్ని కూడా గ్రహించు. ఇదే మన సాధన. ఓకే, జ్ఞానం గురించి కొంచెం తెలుసుకుందామా, లేకపోతే ఆపుదామా? మిత్రులారా చెప్పండి గురువు. చెప్పండి గురువు గారు, జ్ఞానం గురించి చెప్పండి. వెరీ గుడ్. జ్ఞానము సింపుల్ గా చూద్దాం. మరి పెద్ద డీటెయిల్డ్ గా వెళ్ళిపోతే నేను చాలా సింపుల్ గా చేసేసి ఒక ఫ్రీడమ్ ఆయిల్ లాగా, ఒక సన్ఫ్లవర్ ఆయిల్ లాగా తయారు చేశాను. అదే మీకు చెప్తా. జ్ఞానము అని ఎవడైనా టక్కన జ్ఞానం అంటే ఏమిటి అని అడిగితే టక్కన ఒకటే సమాధానం, మరి ఎక్కువగా క్లిష్టం చేసుకోకుండా. జ్ఞానము అంటే శుద్ధ ఎరుక. ఎరుక అంటే తెలివితేట. జ్ఞానము అంటే శుద్ధ ఎరుక, స్వచ్ఛమైన ఎరుక. స్వచ్ఛమైన ఎరుక, స్వచ్ఛమైన ఎరుక, దాన్ని జ్ఞానం. పుట్టి ఎరుక అంటే మాత్రం భగవంతుడు ఇచ్చిన తెలివితేట. సో భగవంతుడు ఇచ్చిన తెలివితేటల్ని జ్ఞానంగా మార్చుకోవాలి, దాన్ని శుద్ధ ఎరుక అంటారు. జ్ఞానము అంటే ఏదైనా, జ్ఞానము అంటే శుద్ధ ఎరుక అంటే ఏ విషయం ఏదైనా సరే సంపూర్ణమైన అవగాహన కలిగి ఉంటుంది. ఈ భౌతిక విషయాల మీద మీకు పూర్తిగా పట్టుగాని సాధిస్తే ఆటోమేటిక్ గా ఆ జ్ఞానం కూడా ఉదయిస్తుంది ఇనీషియల్ స్టేజ్. సో వీటి నుంచే జ్ఞానం అనేది వస్తుంది. దీంట్లో మనం రిఫైన్ చేసుకుంటూ ఉండాలి. ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు, ఇది పెర్మనెంట్ కాదు, తాత్కాలిక. నేతి 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 అంటారు సంస్కృతంలో. నాయితి 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 నేతి. ఇలాగ ఒక్కొక్క దాన్ని ఫిల్టర్ చేసుకుంటూ వెళ్ళడం వల్ల అసలైన సత్యం మనకు తెలుస్తుంది. దానిని మనం జ్ఞానము, దానిని శుద్ధ ఎరుక. సో ఇక్కడున్న ఎరుకని, తెలివితేటలతో మనం ప్రతిదీ కూడా విశ్లేషణ చేసుకుంటూ, అవగాహన చేసుకుంటూ
ఇక్కడ ఉన్న దీనికి ఉన్న లక్షణాలు ఇది, దీని లిమిటేషన్స్ ఇది, దీని లిమిటేషన్స్ ఇది, ఇది నాకు కావాల్సింది ఇది కాదు, ఇది కాదు, ఇది కాదు. నేతి 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 లాస్ట్ లోని ఒకటి మీకు దొరుకుతుంది. దాన్ని ఈ ఎరుక కాస్త శుద్ధ ఎరుక జ్ఞానంగా మారుతుంది. తెలివితేటలు కాస్త జ్ఞానంగా విరాజిల్లుతుంది. ఇది దీన్ని జ్ఞానము అంటే. జ్ఞానము అంటే శుద్ధ ఎరుక. మిత్రులారు, ఇక్కడ వరకు క్లారిటీ వచ్చింది కదా మీకు? ఎస్. ఈ జ్ఞానం 2 రకాలు. కొంచెం తెలివితేటలు కొంచెం పదునైన తర్వాత భౌతిక జ్ఞానము, ఆధ్యాత్మిక జ్ఞానం. భౌతిక జ్ఞానం పదార్థములతో చాలా చూడండి, ఈ మొక్క సింపుల్ గా చేస్తాను, ఇంకా దీని గురించి ఆలోచించక్కర్లేదు, గుర్తు పెట్టుకోండి. ఆల్రెడీ అన్ని తయారు చేసి మీకు రెడీమేడ్ బట్టల్లాగా ఇచ్చేసాం, రెడీమేడ్ లడ్డూలాగా ఇచ్చేసాం. భౌతిక జ్ఞానము పదార్థముతో కూడినది. ఒక్కసారి చెప్పండి, భౌతిక జ్ఞానము పదార్థముతో కూడినది. చెప్పండి. భౌతిక జ్ఞానము పదార్థంతో భౌతిక జ్ఞానం పదార్థంతో కూడినది. భౌతిక జ్ఞానం పదార్థముతో కూడినది. వెరీ గుడ్. ఆధ్యాత్మిక జ్ఞానం పదార్థముతో చేరినది. చెప్పండి. ఆధ్యాత్మిక జ్ఞానం జ్ఞానం పదార్థముతో చేరినది. ఆధ్యాత్మిక జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం పదార్థంతో చేరినది. భౌతిక జ్ఞానం పదార్థముతో కూడినది, ఆధ్యాత్మిక జ్ఞానం పదార్థముతో చేరినది. కన్ఫ్యూజనా? మీ అంతటి మీరు ఆలోచిస్తే అర్థమైందా? అర్థమైంది గురుగారు. అర్థమైందండి. అర్థమైంది గురుగారు. పదార్థముతో కూడినది, పదార్థముతో అర్థంలో చేరినది. శరీరం అనేది ఆత్మతో కూడినది. జ్ఞానం వచ్చిన తర్వాత ఆత్మతో చేరినది. సో పదార్థము యొక్క లక్షణములను ఫిజికల్ ప్రాపర్టీస్, కెమిస్ట్రీ చదువుకున్న తెలుస్తుంది. ఫిజికల్ ప్రాపర్టీస్, పదార్థము యొక్క లక్షణములను ఫిజికల్ ప్రాపర్టీస్ తెలిపేది భౌతిక జ్ఞానం. అందుకే ఫిజిక్స్ ని భౌతిక శాస్త్రము అంటారు. అది పదార్థముతో కూడినది భౌతిక శాస్త్రం. లేకపోతే ఇది రాదు కదా. పదార్థంతో కూడినది తెలియకపోతే దేంతో చేరాలి? అందుకోసమే ఈ జ్ఞానం అనేది ఆధ్యాత్మిక జ్ఞానంగా హరిడ వెళ్ళాలి. ఇది ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్తాం. ఈ జన్మలో కొంత జ్ఞానం వచ్చిన తర్వాత ఇక్కడి నుంచి మొదలు పెడతాం, క్యారీ ఫార్వర్డ్ అవుతాం. మళ్ళీ వెనక్కి రావాల్సిన అవసరం లేదు. ఇట్ విల్ బి క్యారీ ఫార్వర్డెడ్. ముందుకు వెళ్ళిపోతుంది. బ్యాంక్ డిపాజిట్ లాగే, ఒక ఫిక్స్డ్ డిపాజిట్ లాగే మీరు తీసేంత వరకు ఉంటుంది. అక్కడ వడ్డీ కూడా ఇస్తారు పాపం. మెచ్యూర్ అయిన మీరు తీసేసుకోవచ్చు. ముందుగా క్లోజ్ చేసిన క్లోజ్ చేసుకోవచ్చు. డిసిషన్ ఈజ్ యువర్స్. సో పదార్థము యొక్క లక్షణములను ఫిజికల్ ప్రాపర్టీస్ ని తెలిపేది భౌతిక జ్ఞానము. అదే పదార్థము యొక్క చైతన్యాన్ని, క్వింటెసెన్స్, అదే పదార్థము యొక్క చైతన్యాన్ని ఆ కెమికల్ ప్రాపర్టీస్ లోపల జరుగుతున్న రియాక్షన్, దాన్ని మంచి పదం వాడాలంటే క్వింట్ ఎసెన్స్ అంట. QUINT, క్వింట్ ఎసెన్స్. ఒకటే పదం, క్వింట్ ఎసెన్స్. తెలుసుకోవడము, గ్రహించడము, అనుభూతి పొందడము ఆధ్యాత్మిక జ్ఞానం. సో మరొక్కసారి నేను దాని గురించి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, మీకు అర్థం కావాలని. అంటే మీరు ఈజీగా అర్థం చేసుకో. పదార్థముతో కూడినది భౌతిక జ్ఞానము, పదార్థముతో చేరినది ఆధ్యాత్మిక జ్ఞానం. అర్థం చేసుకో. అంటే ఫిజికల్ ప్రాపర్టీస్ అనేది భౌతిక జ్ఞానము, లోపల జరుగుతున్న రియాక్షన్, లోపల చెందుతున్న దీన్ని ఆధ్యాత్మిక జ్ఞానం. ఆక్సిజన్ వేరు, హైడ్రోజన్ వేరు అన్నది భౌతిక జ్ఞానం. ఈ రెండు కలిసిన తర్వాత వాటర్ అనేది ఏర్పడుతుంది.
అది ఆధ్యాత్మిక జ్ఞానం. అంతకుముందు ఈ రెండు వేరుగా ఉన్నాయి, ఆక్సిజన్ వేరు, హైడ్రోజన్ వేరు. ఈ రెండు కలిసి H2O, ఇది రెండు మాలిక్యూల్స్, ఇది ఒక మాలిక్యూల్. ఈ రెండు కలుస్తాను, ఇది 3, ఇది 4 అయితే కుదరదు, వేరేది వస్తుంది. ఇది రెండు మాలిక్యూల్స్, ఆక్సిజన్ ఒక మాలిక్యూల్ కలవడం వల్ల వాటర్ అనేది ఏర్పడుతుంది, H2O ఏర్పడుతుంది. సో అన్ని కూడా ఉన్నాయి కదా, ఇది ఫిజికల్. ఈ రెండు రియాక్షన్ జరిగి ఒక నిజంగా ఒక వాటర్ తయారైంది. ఆత్మజ్ఞానము అంటే తనను తాను స్వస్వరూపంగా సహజ సిద్ధమైన చైతన్యమును తెలుసుకోవడం. తన స్వరూపము, తన సహజ స్వరూపాన్ని, తన యొక్క క్వింటెసెన్స్ ని, తన యొక్క పవిత్రమైన ఆత్మతత్వాన్ని, తన యొక్క సనాతనమైన ఆత్మతత్వాన్ని, తన యొక్క శక్తివంతమైన ఆత్మాన్ని, చైతన్యవంతమైన ఆత్మతత్వాన్ని, తన యొక్క జ్ఞానవంతమైన ఆత్మతత్వాన్ని, తన యొక్క అనంతమైన ఆత్మతత్వాన్ని తెలుసుకోవడమే ఆత్మజ్ఞానం. క్లియర్ మిత్రులారా? క్లియర్ గురువు గారు. సత్యం, జ్ఞానం, అనంతం, బ్రహ్మ, ఆ మూడు నేనే. ఆ మూడు నేనే. నేను సత్యమైన వాణ్ణి, నేను జ్ఞానవంతమైన వాణ్ణి, నేను అనంతమైన వాణ్ణి, నేను ఆనందకరమైన వాణ్ణి. సచ్చిత్ ఆనందం, లేక సచ్చిత్ అనంతం, అనంతము ఆనందం. సో నేను సత్యమైన వాడిని, నేను జ్ఞానవంతమైన వాడిని, నేను చైతన్యవంతవాడిని, నేను అనంతమైన వాడిని, నేను ఆనందమైన వాడిని. బ్రహ్మానందమైన ఆనందాన్ని పొందుతున్న వ్యక్తిని కూడా నేనే అన్నదే ఆత్మజ్ఞానము. మిగతావన్నీ కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. ఈ శరీరము, ఈ అంగాలు, ఈ మనస్సు, బుద్ధి, అహంకారము అన్ని కూడా ఫిజికల్ ప్రాపర్టీస్. బట్ లోపల క్వింట్ ఎసెన్స్ అని ఏదైతే ఉందో, నా యొక్క ఆత్మస్వరూపము, సహజ సిద్ధమైన సస్వరూప రూపము ఏదైతే ఉందో దాన్ని అనుభూతి పొందడమే ఆత్మజ్ఞానం. క్లియర్? క్లియర్ గురువు గారు, అర్థమైంది. చెప్పండి, ఆత్మజ్ఞానం అంటే ఏంటో సమంతి గారు ఒక్క ముక్కలో చెప్పండి. ఆత్మజ్ఞానం అంటే తన స్వస్వరూపాన్ని తెలుసుకునే జ్ఞానమే ఆత్మజ్ఞానం గురుగారు. బ్యూటిఫుల్, ఎక్సలెంట్. భౌతిక జ్ఞానం అంటే పదార్థం గురించి తెలుసుకోవడం, మన శరీరం గురించి. అదే గురువు గారు, శరీరం అనలేదు అందుకే. తన లక్షణాలు, తన ఇంద్రియాలు, తన మనస్సు, తన బుద్ధి, తన ఆలోచన, తన చర్మం, చేతులు, కాళ్ళు, భౌతిక జ్ఞానం. నువ్వు ఉండవు కదా, కొన్నాళ్ళు పోతే పోతాయి. అవునండి. తన స్వస్వరూప జ్ఞానం, తన సహజ స్థితి, తన నిజమైన స్థితి. సచ్చిదానంద స్థితి. ఎందుకోపల్లి ఆఫీస్ ఉన్నారేమో. అమ్మా అనిత గారు, మీరు చెప్తే నాకు సంతోషం. అర్థమైందని చెప్తే అంతకన్నా నాకు ఇంకేం కావాలి. సొన్నలత గారు, తన స్వస్వరూపాన్ని శుద్ధ ఎరుకతో తెలుసుకునేది విజ్ఞానం అండి. భౌతికమైన విషయాలు తెలుసుకోవడానికి జ్ఞానము అంటారు. ఆత్మ శుద్ధ ఎరుక వచ్చినప్పుడు మాత్రమే ఆత్మ దర్శనం అనేది అనుభూతి పొందుతాడు. అంటే జ్ఞానం అనేది శుద్ధ ఎరికే, జ్ఞానం కాస్త విజ్ఞానంగా మారితే ఆత్మానుభూతి.
అదే గురుగారు, మీరు భౌతిక జ్ఞానము, ఈ పదార్థ జ్ఞానము, పదార్థము ఇది చెప్పారు కదా గురుగారు. అట్లానే మన శరీరం గాని భౌతికంగా తెలుసుకునేది జ్ఞానం, వాటి యొక్క సూక్ష్మతరమైన శుద్ధ ఎరుకను తెలుసుకునేది ఆ విజ్ఞానం. ఎగ్జాక్ట్లీ. ఓకే. పదార్థముతో చేరినది భౌతిక జ్ఞానం, పదార్థముతో కూడినది భౌతిక జ్ఞానం, పదార్థముతో చేరినది ఆత్మజ్ఞానం. వెరీ గుడ్, చాలా బాగా చెప్పారు సత్యనారాయణ గారు, బుల్సెట్ సత్యనారాయణ గారు. మనకు ఉన్న జ్ఞానాన్ని భౌతిక జ్ఞానంగా ఆధ్యాత్మిక జ్ఞానంగా వివరించవచ్చు. భౌతిక జ్ఞానం అంటే పదార్థాల స్వభావాన్ని అది కూడా నిజమైన స్వరూపాన్ని అర్థం చేసుకోవటమే భౌతిక జ్ఞానం. ఆధ్యాత్మిక జ్ఞానము అని అంటే మన స్వస్వరూపాన్ని అర్థం చేసుకొని దానినే మనం సాధన చేయటం. స్వస్వరూపం మనకు అన్ని లక్షణాలు మనకి భగవంతుడికి ఉండాల్సినటువంటి లక్షణాలన్నీ కూడా మన ఆత్మలోనే ఉన్నాయి అని తత్వరూపాన్ని అర్థం చేసుకుని ఆనందాన్ని పొందటమే ఆత్మానుభూతి. అదే మనకి ఆత్మజ్ఞానం. బ్యూటిఫుల్, చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు ఆక్సిజన్ ఉంది, ఆక్సిజన్ ఒక వాయువుగా అనుకున్నాం అనుకోండి, అది భౌతిక జ్ఞానం. కానీ ఆక్సిజన్ కు ఒక ప్రాణ శక్తి ఉంది. కానీ చూడండి, ఆ శక్తి, ఆక్సిజన్ ఇస్ ఎ గ్యాస్. ఓకే, డన్, అంతవరకు మనకు తెలుస్తుందంటే భౌతిక జ్ఞానం. బట్ అటువంటి ఆక్సిజన్ ప్రాణాన్ని కాపాడుతుంది అని తెలుసుకుంటే దానికి శక్తిని ఎక్కడి నుంచి వచ్చాయి? ఆక్సిజన్ శక్తి ఎక్కడ ఇచ్చారు? హైడ్రోజన్ మామూలు గ్యాస్ అని తెలుసుకుంటే ఓకే, బట్ హైడ్రోజన్ మండే కూడా ఉంది. క్రిప్టాన్, జీనాన్, రాడాన్ అన్ని కూడా ఇనర్ట్ గ్యాసెస్ ఉన్నాయి. ఎక్కడ రియాక్ట్ అవ్వవు, ఇనర్ట్ గా ఉంటాయి అవి. కానీ అవి లేకపోతే రియాక్షన్ కొన్ని జరగవు. బల్బులో నైట్రోజన్ కానీ హీలియం కానీ లేకపోతే బల్బు పేలిపోతుంది. ఆ లోపల అది ఉండాలి, ఇనర్ట్ గా ఉండాలి. ఆ వేడిని వీటిని వాటిని కంట్రోల్ చేసే ఉండాలి, ఇనర్ట్ గ్యాసెస్ అంటారు. సో ఈ ప్రతి పదార్థానికి కూడా వెనకాతల ఒక చైతన్యం ఉంది. ఆ చైతన్యాన్ని గ్రహించి అవన్నీ కూడా నాలోనే ఉన్నాయి, నేను సాక్షాత్ చైతన్య స్వరూపుణ్ణి అని గ్రహించడం. అందుకోసం భౌతిక జ్ఞానం నుంచి మెల్లిగా క్వింటెసెన్స్ ని అర్థం చేసుకొని, ప్రతి పదార్థం వెనకాతలున్న క్వింటెసెన్స్ ని అర్థం చేసుకొని, నిమ్మకాయలో పులుపు గుణాన్ని ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకొని, మామిడికాయలో తీపి గుణం ఎక్కడి నుంచో అర్థం చేసుకొని, కాకరకాయలో చేదు గుణం ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం చేసుకుంటూ, ప్రతి వస్తువులో వెనకాతలు ఉన్న చైతన్యాన్ని అర్థం చేసుకుంటూ, తనని తాను విశ్లేషించుకుంటూ, తనలో ఉన్న చైతన్యాన్ని పూర్తిగా గ్రహించి అనుభూతి పొందడమే ఆత్మజ్ఞానం. వెంకటలక్ష్మి గారు కంక్లూడ్ చేయండి. ఉన్నారమ్మా? ఉన్నాను గురువు గారు, శివమ్మ గురువు గారు. కొద్దిగా వినలేకపోయాను, బంధువులు వచ్చారు. కానీ విషయం అర్థమైంది. మీకు విషయం చెప్పట్లేదు, మీకు విషయం వేరేది చెప్పట్లేదు. చెప్పండి, కంక్లూడ్ చేయండి. అదే పరాపరాలాగానే భౌతికము ఆధ్యాత్మికము ఆ రెండింటినీ అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకున్నప్పుడే మనకి ఆ క్వింటెసెన్స్ అర్థమైతేనే పరమాత్మ అందులో మిళితమై ఉన్నాడు, ఆయనే దాన్ని నడిపిస్తున్నాడు, సర్వము తానే అయి ఉన్నాడు అన్న విషయం మనకు అర్థమవుతుంది. ఇవన్నీ మళ్ళీ ఎక్కడో బయట లేవు. మీరు చెప్పినట్టు హైడ్రోజన్ గాలే కదా వైశ్వానర రూపంలో మనలో కూడా బగబగ మండుతూ ఉంది. మీరు అది వరకు కూడా చెప్పారు అద్భుతంగా, ఒక్కొక్క వాయువు ఎలా ఉంది మనలో కూడా. సో అండంలో ఉండేదే పిండంలో ఉంది, పిండంలో ఉండేదే అండంలో ఉంది, వేరే వస్తువు లేదు. సో దాన్ని మనం అద్భుతంగా గ్రహించగలగాలి. గ్రహించి ఆ పరమాత్మ తత్వాన్ని అనుభవించాలి. ఒక రకంగా చెప్పాలి అంటే ఆ క్వింటెసెన్స్ ని అనుభవించాలి. పరమాత్మ అన్నదే, ఆత్మ అన్నదే అనుభూతికి సంబంధించిన విషయము, చూడదగిన వస్తువు కాదు. సో దాన్ని మనలోనూ అనుభవిస్తూ మనం చూస్తున్న సర్వజీవుల యందు, జరజీవ పదార్థం యందు ఉన్న ఆ చైతన్యాన్ని గమనిస్తూ అనుభవిస్తూ వెళ్ళడమే అసలైన సాధన అనేది ఈరోజు మళ్ళీ ఒక్కసారి మీ నోటి గుండా వినగలుగుతాం. భౌతిక జ్ఞానం కావాలి. చాలా మంది భౌతికం వద్దంటారు, ఇదంతా మాయ అంటారు. ఆ మాయ ఉంటే కదా మాయ వెనకాతలో ఉన్న పరమాత్మ అర్థమవుతాడు. మల్లె పువ్వు లేకపోతే
అందులో సువాసనగా ఉన్న పరమాత్మ మనకి ఎలా అర్థమవుతాడు? పువ్వున్న ఆకారంలోకి వచ్చింది కాబట్టి నాకు మీరు చెప్పారు, ఆ నిమ్మకాయ అనే ఆకారంలో ఒక పరమాత్మ వచ్చాడు కాబట్టి ఆ పుల్లదనాన్ని మనం అనుభవిస్తున్నాం. సో మల్లె పువ్వు అన్న ఆకారం ఉంటేనే, అందుకే అపర నుండి పరను అర్థం చేసుకోవాలి. మనం ఆ అపరలో ఉన్న ఆని తొలగించుకుంటూ పరను అర్థం చేసుకుంటూ వెళ్ళాలి. అట్లాగే భౌతికం ఏదైతే అది కూడి ఉన్నదో ఆ కూడి ఉన్న దానిలో నుంచి వెళ్తూనే కలిసి ఉన్న దాన్ని మనం గుర్తించాలి. అది ఈ రోజు క్లాస్ అన్నది నాకు అర్థమైంది గురువుగారు. సరిగ్గా వినలేకపోయాను చుట్టాలకి. పదార్థంతో కూడినది, పదార్థంతో చేరినది. ఆ చేరి ఉన్న దాన్ని అర్థం చేసుకోవాలి. చేరినది శాశ్వతమైనది, కూడినది విడిపోతూ ఉంటుంది, మార్పు చెందుతూ ఉంటుంది. కూడినది ఒక ఆకారం, ఇప్పుడు కుండ ఉంది, ఆకారం దాన్ని పగలగొడితే సింక్ అవుతుంది, బట్ చేరిన మూల పదార్థం మట్టి మాత్రం మారదు. సో అది అర్థం చేసుకుంటూ వెళ్ళడమే ఆధ్యాత్మికత అన్నది మళ్ళీ ఒక్కసారి అద్భుతంగా అర్థమైంది. బాలాజీ గారు ట్రైన్ ఎక్కిసారు. ఓకే, మీటింగ్ చేస్తున్నారు. ఈరోజు మీకు కష్టం, ట్రైన్ లో ప్రయాణం చేస్తా వినపడదు. బాలాజీరావు గారు కట్ అవుతుంది కూడా, ఎందుకంటే అది లూప్ లైన్, కొన్ని మెయిన్ లైన్ కూడా కాదు, గుడివాడ నుంచి లూప్ లైన్ కట్ అవుతూ ఉంటుంది. సో ఎనీవే మిత్రులారా, అర్థమైంది, చాలా సంతోషం. అదే విషయాన్ని సాధన అంటారు, ఆ సాధన చేస్తూనే సంతోషం. మళ్ళీ మనం సోమవారం నాడు కలుసుకుందాం. మంగళవారం నాడు నా ప్రయాణం ఉంది కాబట్టి అందరూ కూడా ఒక్కసారి మైక్ ఆన్ చేసేసి శివోహం చెప్పండి. ఇదానంద రూప శివోహం.